హలో. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు వరమహాలక్ష్మి కదా, మీ అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. ఇంకా అందరూ పూజ బాగా చేసుకున్నారో లేదా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బెండకాయ పులుసు చేస్తున్నాను. దాంట్లో కొద్దిగా కందిపప్పు యాడ్ చేశాను. దాన్ని ఏమంటే బెండకాయ సాంబార్ లాగా అయిపోయింది. అది పులుసు అనుకున్నాను, సాంబార్ లాగా తయారైంది. కానీ పర్వాలేదు, చాలా ఎమ్మిగా ఉన్నింది. పద 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 ఉండు, హ్యాపీ హ్యాపీ వెళ్ళకు. ఏయ్ ఏ గుండు. ఇంకా మేము సడన్గా ఎక్కడికి బయలుదేరాము అనుకున్నారు కదా, లంచ్ చేసాము. లంచ్ తర్వాత మా సుదర్శన్కి లంచ్ బ్రేక్ అనమాట. లంచ్ తర్వాత కాదు, యాక్చువల్గా లంచ్ తర్వాత తినేసాము. సో లంచ్ బ్రేక్లో బయటికి వెళ్తున్నాము. అంటే మా సుదర్శన్ లంచ్ బ్రేక్ అనమాట టైం. ఇంకా గార్బేజ్ ఉంటుంది అక్కడ, ఏదైనా ఎక్స్ట్రాగా మనకి కార్డ్బోర్డ్స్ ఇట్లా ఉంటే అక్కడ ఆ రూమ్లో వేసేసేయచ్చు, వాళ్ళు పడేస్తారు. ఏం చేయాలి? ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాము చెప్పలేదు కదా. ఎవ్రీ థర్స్డే ఏమంటే ఇక్కడ వైట్ ఫీల్డ్లో, అంటే చెన్నసంద్ర రోడ్ అటు సైడ్ ఉంటుంది. సో ఆ రోడ్లో సంత పెడతారనమాట. సంత జరుగుతుంది. సంత అంటే ఓన్లీ వెజిటేబుల్స్, ఓన్లీ నాన్ వెజ్ అలా కాదు, అన్నీ దొరుకుతాయి. ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఇంకా చిన్న రోలు కూడా చూస్తున్నాను. ఇంతకుముందు ఒకసారి ఆ సంత అటు సైడ్ వెళ్ళినప్పుడు రోలు చూశాను. సో అది ఎప్పటి నుండి రోలు తీసుకోవాలి, కొనుక్కోవాలి అనుకుంటా ఉన్నాను. కానీ దొరికితే తీసుకుందాంలే అనుకొని, ఇంకా అంటే నార్మల్గా ఎందుకు వెళ్తున్నామంటే ఇంకా బేస్తవారం కదా ఆ సంత పెట్టేది. సో వెజిటేబుల్స్, ఇంకా దేవుడికి కావాల్సినవి, పూజకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. ఇంకా రేపు ఎలాగో పూజ చేసుకోవాలి. సో అలా అనేసి ఇంకా వెళ్తున్నాము. అది కాక పప్పు రుద్దుకునే కట్ట ఒకటి కావాలి అంటున్నాను కదా, సో అది కూడా దొరుకుతుంది అక్కడ, హ్యాపీగా తీసేసుకోవచ్చు అనేసి ఇంకా సుదర్శన్ అడిగితే సరే వెళ్దాం పద బుజ్జు అని చెప్పేసి ఆ టైం తీసుకెళ్తున్నాడు. ఇంకా సంత మాత్రం చాలా బాగుండింది, కానీ ఎప్పట్లాగా లేదు, కొంచెం తక్కువగా ఉన్నాయి షాప్స్. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది ఒక పక్క. నేను యాక్చువల్గా అనుకున్నాను కార్ ఏమంటే అటు సైడే కొంచెం దూరంగా పార్క్ చేసి పిల్లల్ని కార్లోనే పెట్టేసి నేను సుదర్శన్ నడుచుకుంటా వచ్చి ఏం కావాలో అవన్నీ తీసుకోవచ్చు కదా హ్యాపీగా. ఇక్కడ చాలా చీప్గా దొరుకుతుంది తెలుసా ఈ సంతలో. అలా తీసుకుందాము అనేసి అనుకున్నాను. మా సుదర్శన్ ఏమంటే ఫస్ట్ చూద్దాం బుజ్జు, ఈ టైంలో పెడుతున్నారా పెట్టట్లేదు సంత అసలు అలా అని చెప్పేసి ఇంకా అక్కడ నుండి కార్లోనే వచ్చేసారు. ఇంకెక్కడ ఆపడానికి కూడా లేదనమాట, కార్ డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయాడు. అన్నీ దొరుకుతున్నాయి, పూజకు కావాల్సినవి అన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఎక్కడ ఆపడానికి లేదు కార్, పార్కింగ్ లేదు. ఇంకా సరే ఆ తర్వాత పార్క్ చేస్తాడేమోలే, తర్వాత వచ్చి దిగి అని కొనుక్కొని వెళ్దాము అనేసి అనుకున్నాను. కానీ ఆగలేదు, పెట్టలేదు. బుజ్జి ఇవన్నీ అక్కడ దొరుకుతాయి సూపర్ మార్కెట్లో. ఒక సూపర్ మార్కెట్ తీసుకెళ్తాను, కొత్త సూపర్ మార్కెట్, నీకు ఏది కావాలో అది ఉంటాయి, అన్నీ దొరుకుతాయి, పద చూపిస్తాను అని చెప్పేసి ఇంకా ఈ సూపర్ మార్కెట్ తీసుకొచ్చాడు. మింట్ సూపర్ బజార్ అంట. సరే అనేసి వెళ్దాము అనేసి వచ్చాను ఇక్కడికి. ఇంకా సూపర్ బజార్లు, స్టార్ బజార్లు, ఇంకా వీటి గురించి తెలిసిందే కదా మనకి, కొంచెం తక్కువగా ఏమి ఉండవు, అన్నీ ఎక్కువగానే ఉంటాయి. సో ఇంకా తప్పదు, ఇంకా అక్కడ ఎక్కడ ఆపలేదు కాబట్టి ఇంకా ఇక్కడే ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాను. ఇంకా వీళ్ళకేమంటే ఇక్కడ రాగానే పిల్లలవి మాస్కులు కనిపించాయి, సో అవి తీసుకున్నారు. నిజమే, ఇక్కడ లేని వస్తువు లేదనమాట, అన్నీ ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి. పెద్ద సూపర్ మార్కెట్, వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. సో వెజిటేబుల్స్ కొన్ని, కాకపోతే పూలు, టెంకాయ కూడా ఉండొచ్చేమో, టెంకాయ తీసుకోలేదు, పూలు అలాంటివి లేవు. పెద్ద వర్షం పడినట్టుంది. ఎక్కండి ఎక్కండి. సో అలా ఒక దగ్గరికి వెళ్ళాలి హ్యాపీ, అంటే కొంచెం తక్కువ కాస్ట్లో కొంటా ఉంటే కొన్ని మరి హ్యాపీగా ఉంటాయి కదా, ఈజీగా ఇంతకు వచ్చేసేయలే ఆ వెజిటేబుల్స్ మెయిన్గా ఇలాంటివి.
మా సుదర్శన్కి ఏమంటే తక్కువగా వచ్చాయనేసి అక్కడెక్కడికో వెళ్ళి కొనడం అవసరం లేదు బుజ్జు, సూపర్ మార్కెట్లో అన్నీ దొరికిపోతాయి కదా, అక్కడ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, అది ఇదని చెప్పేసి అక్కడ తీసుకెళ్తాడు. ఇంకా అక్కడ కొనేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. సో మనకి సీరం అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఇంకా ఏదంటే అది వాడకుండా ఇప్పుడు ఏమంటే నేను మమాయ్ 10% వైటమిన్ సి ఎసెన్స్ సీరం విత్ వైటమిన్ సి అండ్ గుడ్ కోలా ఫర్ స్కిన్ ఇల్యూమినేషన్. సో కొత్తగా లాంచ్ చేశారు, దాని రివ్యూ పోతున్నాను. సో ఇలా పిల్లర్ టైప్ ఉంటుంది, ఇంకా దాని టెక్స్చర్ ఏమంటే వాటరీ టెక్స్చర్ ఉంటుంది, ఈజీగా మన స్కిన్లోకి అబ్జర్వ్ చేసుకుంటుంది, మంచి గ్లో ఇస్తుంది, లాంగ్ లాస్టింగ్ గ్లో అనమాట. ఇంకా 10% వైటమిన్ సి ఎసెన్స్ సీరం ఏంటంటే న్యాచురల్ గుడ్నెస్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది. ఇంకా వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ కదా, మనకి సన్ డ్యామేజ్ నుండి ఫైట్ చేసి మన స్కిన్ని మంచిగా కాపాడుతుంది, ఇంకా మన స్కిన్ని గ్లోగా పెట్టడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే గొట్టుకోలా ఆయిల్ ఏమంటే మంచి హైడ్రేటర్ లాగా పనిచేస్తుంది, దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట, స్కిన్ ఎలాస్టిసిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా నియాసనమైడ్ ఏమంటే ఎక్సలెంట్ యాంటీ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో టోటలీ స్కిన్ ఇలిమినేట్ చేస్తుంది, లాంగ్ లాస్టింగ్ గ్లో ఇస్తుంది, ఇంకా లైట్ వెయిట్ టెక్స్చర్ అనమాట, సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, ఇంకా ఈవెన్ స్కిన్ టోన్ని ప్రమోట్ చేస్తుంది. ఇంకా మమాయర్త్ ఏమంటే గుడ్నెస్ అనేది ప్రోడక్ట్స్లోనే ఉండాలి అనుకోవద్దు, ఒక మంచిని అందించాలి అనుకుంటుంది. ఇంకా సీరం అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ ఇంపార్టెంట్ కదా. సో ఇదేమంటే మమాయర్త్ వైటమిన్ సి ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ విత్ వైటమిన్ సి అండ్ గుడ్ కోలా, 24 hours హైడ్రేషన్ ఫర్ స్కిన్ ఇల్యూమినేషన్. ఇంకా మమాయర్త్ ప్రోడక్ట్స్ అన్నీ న్యాచురల్గా ఉంటాయి, సో టాక్సిన్ ఫ్రీ ప్రోడక్ట్స్. ఇంకా ఈ టాక్సిన్స్ అవాయిడ్ చేయడం ఎంత క్రుషియలో మన స్కిన్కి తెలిసిందే, స్కిన్కే ఆలోచించకుండా ఎన్వైర్న్మెంట్ గురించి కూడా ఆలోచించి ఈ టాక్సిన్స్ని అవాయిడ్ చేస్తున్నారు. ఇంకోటి ఏమంటే ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. సో మనం వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకున్నా దాని ఆర్డర్ని వాళ్ళ వెబ్సైట్లో లింక్ చేస్తారనమాట, వాళ్ళు ట్రీని పెంచుంటారు కదా, సో దానికి. సో మంచి ఇనిషియేటివ్ కదా, 2025 లోపల 1 million ట్రీస్ని ప్లాన్ చేయాలి అనేది వాళ్ళ ఎయిమ్ అనమాట. ఇంకా మమాయర్త్ ఏమంటే అఫీషియల్ యాప్ లాంచ్ చేసింది, iOS ఇంకా ఆండ్రాయిడ్, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలి అంటే చెక్ చేయొచ్చు. ఇంకా ఈ ప్రోడక్ట్స్ ఏమంటే ఈజీగా మీకు అమెజాన్లో, నైకాలో, మమాయ్ సైట్లో దొరుకుతాయి. ఇంకా ఆశా 2021 అని కూపన్ కోడ్ యూస్ చేశాను, 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది మమాయ్ సైట్లో. అలాగే యాప్ ఉంది కదా, సో దాంట్లో కూడా. ఇంకా ఆ యాప్ ద్వారా ఏమంటే మీకు కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్స్, మంచి మంచి డిస్కౌంట్స్ అన్నీ దొరుకుతాయి. ఇంకా ఈ ప్రోడక్ట్స్ మీకు చాలా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను, డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, కావాలి అనుకునే వాళ్ళు చెక్ చేయొచ్చు. చూసారు కదా, ఆ సీరం మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది, ఈ మధ్య నేను అదే వాడుతున్నాను. మెయిన్గా ఈ క్లైమేట్కి సెట్ అయిందేమో మరి నాకు తెలియదు, కానీ చాలా బాగుంది. ఇంకా అన్నీ తెచ్చుకున్నాను కదా, ఏమేమి కావాలి, ఇంటికి కొన్ని కావాల్సినవి అంటే అప్పుడు అంటే ఇక్కడికి వచ్చాం కదా బెంగళూరు కొత్తల్లో, అప్పుడు వెళ్ళిందే సూపర్ బజార్కి, అప్పుడు తెచ్చుకున్నాం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాం అనమాట, ఏమేమి కావాలి అనేటివి. ఇంకా రేపు పూజకు అనేసి అవి కొన్ని అలాంటివి తెచ్చుకున్నాము. ఇంకా సుదర్శన్ ఏమంటే వర్క్ చేసుకుంటున్నాడు, హ్యాపీ వచ్చేసి కొంతసేపు పడుకునేస్తుందేమో, అలా టీవీ చూస్తూ పడుకునేస్తూ ఉంటుంది. ఇంకా రూబీ టీవీ చూస్తూ ఉంది. టెడ్డీ ఎక్కడ ఉంది తెలుసా, నా దగ్గర ఉంది. అక్కడ ఏమంటే ఇది కొనుక్కొచ్చుకున్నారు వాళ్ళు, ఏదబ్బా చాక్లెట్ సిరప్ లాగా ఉంటుంది కదా, హార్ష్లీయా సంథింగ్, అది. ఈ ప్యాన్ కేక్ మిక్స్ ఏమంటే నేను రీసెంట్గా ఆన్లైన్లో తెప్పించున్నాను, కొన్ని కావాలి ప్రొవిజన్స్ అట్లాంటివి అయితే, స్నాక్స్ అట్లాంటివి. దాంట్లో ఆ ప్యాన్ కేక్ ఆ ప్యాకెట్ కూడా తెప్పించాను, అనవసరంగా తెప్పించాను అనిపించింది. ఏమంటే అది చేసే అంతవరకు నిద్రపోలేదు వీళ్ళు, ఇంకా సరే చేసి పెడదాం ఆ రోజు అనుకున్నాను. ఇంకా దానికోసం అనేసి ఆ సూపర్ మార్కెట్లో ఆ చాక్లెట్ సిరప్ ఒకటి తెచ్చుకున్నారు. చాక్లెట్ సిరప్ ఎందుకురా అంటే ప్యాన్ కేక్స్ మీద వేసుకొని తినడానికంట. సో ఇప్పుడు నేను వీళ్ళ కోసం ఆ ప్యాన్ కేక్స్ చేయాలి. సో రెడీగా ఉందన్నమాట, టెడ్డీ అయితే నా వెనకనే తిరుగుతూ ఉంది. ఇంకా ఇది తెచ్చాను కానీ మూడ్ రావట్లేదు అనమాట, ఎందుకో ఇది చేసి పెట్టాలి అనేసి. కానీ చాలా ఈజీ, జస్ట్ దీంట్లో పౌడర్ మిక్స్ ఉంటుంది కదా ప్యాన్ కేక్ మిక్స్, సో దాంట్లో జస్ట్ వాటర్ వేసేసి మనం మిక్స్ చేసి పెట్టేసుకోవడమే. ఇంకా నార్మల్గా మనం దోశలు వేసుకుంటాం కదా, అలా ఒక ప్యాన్ పైన దోశ వేసినట్టు వేస్తే సరిపోతుంది. ఇంతసేపు టెడ్డీ ఒక్కటే ఉంది కదా నా వెనకాల, ఇప్పుడు చూసా రూబీ వచ్చేసింది. హ్యాపీ పడుకుంటుందేమో ఇంకొంతసేపట్లో అనుకున్నాను, లేసి హ్యాపీగా వచ్చేసింది. ఏమంటే ప్యాన్ కేక్ చేస్తుందిరా ఆశక్క అనేసి చెప్పిందంట, అంతే లేసి వచ్చేసారు ఇద్దరు.
ఇంకా వీళ్ళు ముగ్గురు నా వెనకాలే నేను మిక్స్ చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు. ఎందుకు తెలుసా, నేను ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు, నాకు మూడ్ లేనప్పుడు అంట వాళ్ళే చేసుకోవడానికంట అది ఎలా మిక్స్ చేస్తూ ఉందని చూడాలంట. ఛాన్స్ ఇచ్చుంటే వాళ్ళే మిక్స్ చేసేసి వాళ్ళే చేసేసుకొని ఉంటారేమో ప్యాన్ కేక్స్ కూడా. ఇంకా చాలా ఈజీ అని చెప్పాను కదా. సో బ్యాటర్ రెడీ అయిపోయింది, అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు. సోక్ చేయడము అలా అస్సలు అవసరం లేదు. సో ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ అలా స్ప్రెడ్ చేసేసి ఇంకా చూసారు కదా దోశలాగా వేసేసుకోవడం. అంతకు తెలిసే ఉంటుంది, తెలియకపోతే తెలుసుకుంటారు కదా అనేసి కొద్దిగా అలా చెప్తున్నాను అంతే. ఇంకా ఇది రెడీమేడ్ పౌడర్ కదా, యాక్చువల్గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు హ్యాపీగా. ప్యాన్ కేక్స్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ నాకు వీళ్ళకి ప్యాన్ కేక్స్, డోనట్స్ ఇలాంటివన్నీ ఇష్టం ఉంటాయి అనేసి అస్సలు అనుకోలేదు, అసలు థాటే రాదు నాకు. సో అలా ఎప్పుడు నేను ట్రై చేయలేదు. కానీ ఇప్పుడు ఇక్కడే వచ్చిన తర్వాత ప్యాన్ కేక్స్ అంటున్నారు, డోనట్స్ అంటారు, ఏదేదో అంటూ ఉంటారు. ఇంకోటి ఏమంటే ఈ ప్యాన్ కేక్ చేస్తున్నాం కదా, బాగా వస్తుందా రాలేదని వీళ్ళకే నమ్మకం లేదు. ఫస్ట్ వేసిన తర్వాత ఇచ్చాను, టేస్ట్ చేయండి అట్లేనారా ఉండేది అనేసి డౌట్ఫుల్గా ఉన్నారు. తినే కొద్దీ తెలుస్తూ ఉంది ఏదో తక్కువగా ఉందంట. ఏంటి అంటే దానిపైన ఇలా ఈ చాక్లెట్ సిరప్ వేసుకోవాలంట, అప్పుడు కరెక్ట్గా ఉంటుందంట, పర్ఫెక్ట్గా ప్యాన్ కేక్ అంటూ టేస్ట్ అలా ఉంటుందంట. బట్ నేను వీళ్ళు ఎప్పుడు ప్యాన్ కేక్స్ తినడం మాత్రం ఇప్పటికి చూడలేదు. ఆ సుదర్శన్ ఎప్పుడు కొని ఇచ్చాడు, వీళ్ళు ఎప్పుడు తిన్నారో నాకు తెలియడమే లేదు అసలు. ఇదే ఫస్ట్ టైం నేను వీళ్ళు తినడం చూడటము. ఇంకా మా సుదర్శన్ కూడా పెట్టించేశాను. మా సుదర్శన్ తినాడేమో అనుకున్నాను, వర్క్ చేస్తూ తినేశాడు. ఇంకా ఆ బ్యాటర్ దాంతో తలా రెండు వచ్చాయన్నమాట ప్యాన్ కేక్స్. నేనేం తినలేదు, వాళ్ళకే పెట్టాను. ఇంకా అలా వాళ్ళు ప్యాన్ కేక్స్ వేసేసాను, తినేశారు. ఇంకా బాల్కనీలోకి వచ్చాను. ఎంత బాగుంటుందో తెలుసా ఈవినింగ్ టైమ్స్ ఇట్లా. ఇంక ఇలా బయట కూర్చొని ఉంటే నాతో పాటు రూబీ వచ్చింది, దాని తర్వాత యాపీ వచ్చింది. ఇంకా రూబీ ఏమంటే నా వ్లాగ్ ఏదో చూస్తూ ఉంది అక్కడ. ఇంకా యాపీ ఏమంటే ఉంది, అతి చేస్తూ ఉంటుంది. హ్యాపీ నీకు ఫిజ్ గార్డ్ గుర్తు రావట్లా? ఫిజ్ గార్డ్ అంటే గుర్తుకొచ్చిండు, వాళ్ళ డాడీ ఫోన్ చేయమన్నాడంట వాడు. నువ్వు కూడా చూడు ఉండమ్మా, ఉండు. నువ్వు కూడా నీకు తిరుపతిలో బాగుందా బెంగళూరులో? నాతో ఉండడం బాగుందా బొబ్బాతో ఉండడం బాగుందా? చెప్పు చెప్పు చెప్పు, నిజం చెప్పులేదా? నేనేం అనుకోలేరా, నేనేం అనుకోలేదు. అమ్మరా, అమ్మ ఏమైపోయింది? మోహన్ అమ్మ అమ్మొద్దా? ఆపు, ప్రేమ్ లేదా? ఆపు చూడు ఒకసారి చూడు. నీకు పిన్ని దగ్గర ఉంటే ఇష్టమా, ఇక్కడ ఉంటే ఇష్టమా? తిరుపతిలో ఇష్టమా, బెంగళూరులో ఇష్టమా? రూబీ అవ్వ బాగా చేసిందా వంటల్లో? అమ్మ నేను బాగా చేస్తున్నానరా అనద్దురా. అయ్యా నేను బాగా చేయట్లేదా? చెప్పు నేను బాగా చేయట్లేదా? ఎమ్మీగా ఉన్నాయా లేవా నేను చేసే వంటలు? అవ్వ కూడా బాగుంటాయి కదా, అయినా కానీ బాగుంటాయిలే. కానీ నేను బాగానే చేస్తాను కదా. ఏంటో మా రూబీ నా కోసం ఏదేదో చెప్పేస్తూ ఉంది. ఇంకా ఇదేంటంటే మేకప్ ఆర్గనైజర్, అంటే ప్రోడక్ట్స్ అని పెట్టుకోవడానికి అనమాట. రేపేం ఎగ్జాము? ప్రాక్టీస్ చేసుకోవచ్చు వెళ్ళి నువ్వు. అన్నీ తెలుసు అంటావు. నేను యాక్చువల్గా చిన్నది వస్తుందేమో ఒక కార్నర్లో సరిపోతుందిలే అనుకున్నాను. ఇది కూడా ఒక కార్నర్లో సరిపోతుంది, కానీ చాలా పెద్దది వచ్చింది ఇది. ఇంకా ఈజీగా మనం సెట్ చేసేసుకోవచ్చు. ఇది ఎలా అంటే రొటేట్ అవుతుంది. మనం ఏ ప్రోడక్ట్స్ అంటే రౌండ్గా ఇలా పెట్టేసుకుంటాం కదా, ఏది ఎటు కావాలో అట్లా తెచ్చుకోవచ్చు. ఇంకా ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను, రేటింగ్స్ చూశాను, బాగున్నాయి, రివ్యూస్ కూడా బాగున్నాయి. సో అలా ఇంకా ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా బెడ్రూమ్లో అక్కడ మిర్రర్ పెట్టించాను కదా, మిర్రర్ కింద ఇంకా అన్నీ గలీజ్గా అలా పెట్టేసుకుంటే బాగుంటుంది కదా. ఇంకా ఇట్లా కార్నర్లో ఒక ఆర్గనైజర్ ఉంటే బాగుంటుంది అనిపించింది. కింద ఇంకా షెల్ఫ్స్ లాంటివి పెట్టించుకోవాలి.
అది ఎలాంటివి తీసుకోవాలని చూసుకుంటా ఉన్నాను. ఇంకా మాత్రం డిసైడ్ అవ్వలేదు. సో ఆ ఆర్గనైజర్లో మాత్రం ప్రజెంట్ గదరగోళం ఉండకుండా ఒక్క దాంట్లో ఉండిపోతాయి అన్నీ అన్నట్టుగా ఇది తీసుకున్నాను. ఇంకా కరెక్ట్గా బ్లాక్ కలర్లో ఉంది, ఆ మిర్రర్కి మ్యాచ్ అవుతుంది, అందుకే నచ్చిందనమాట. ప్లాస్టిక్ అనుకున్నాను ఫస్ట్, ప్లాస్టిక్ మంచిగా ఉందా లేదా అనుకున్నాను, కానీ క్వాలిటీ చాలా బాగుంది. దానికి రబ్బర్ బ్యాండ్స్ టైప్ ఇస్తారు, అది వేస్తే ఇంకా బాగుంటుంది. దెన్ ఈ శారీ ఏమంటే నాకు చాలా నచ్చింది తెలుసా. ఈ కలర్ శారీ నాకు అసలు లేదు, ఒక రకమైన పింక్, బ్రైట్ పింక్ శారీ. ఇంకా దీని ఫ్యాబ్రిక్ ఏమంటే ప్యూర్ మాస్ జార్జెట్ శారీ. ఇంకా కంప్లీట్గా ఇలా హెవీ క్రష్ వర్క్ ఉంటుంది. సో ఇట్లా సాగుతుంది అనమాట శారీ. ఇంకా బ్లౌజ్ వచ్చి ఇలా సీక్వెన్స్ మెటీరియల్ ఇచ్చారు. సో నేను ఇలా కుట్టించుకున్నాను దీన్ని. ఇంతకీ ఈ శారీ ఎక్కడ తీసుకున్నాను అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్యాషన్ కలెక్షన్స్ 2020 అనేసి ఇన్స్టాగ్రామ్ పేజ్. సో మాధురి అనేసి తన దగ్గర తీసుకున్నాను. చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, కావాలంటే చెక్ చేయండి. ఇంకా కట్టుకుంటే శారీ ఇలా ఉంది. యాక్చువల్లీ వీడియోలో కొంచెం రెడ్డిష్ కలర్లో కనిపిస్తూ ఉంది, బట్ ఇది పింక్, డార్క్ పింక్, మంచి పింక్ అనమాట. ఇంకా శారీ లాగా కట్టుకోవడం కంటే నాకెందుకో ఇది ఒక అంటే టెడ్డీ వాళ్ళకి డ్రెస్సెస్ కుట్టిస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. శారీ దాకా అంత హ్యాండిల్ చేయలేమేమో అనిపించింది నాకు, కానీ లుక్ వైజ్ మాత్రం సూపర్గా ఉంది. కాకపోతే దీనికి బ్లౌజ్ కూడా ఎక్స్ట్రా ఇచ్చినట్టున్నారు శారీలోనే, చాలా ఎక్కువ శారీ అనిపించింది, కుచ్చులు ఎక్కువ వచ్చాయి నాకు. క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది, చాలా నచ్చింది నాకు. ఇంకా ఈ శారీలో చాలా కలర్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు. సో నేను డిస్క్రిప్షన్లో తన లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా ఇక్కడ నుండి వ్లాగ్ ఏమంటే నేను నిన్న వ్లాగ్ పెట్టాను కదా, సో ఆ వ్లాగ్ మళ్ళీ కంటిన్యూషన్ ఇంకా ఉంది. నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను, చూపిస్తానని చెప్పాను కదా, పెడతాను అనేసి. సో ఈ వ్లాగ్లో పెడుతున్నాను. ఇంకా సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళేసి ఇంటికి వచ్చేసాము. దాని తర్వాత ఏమంటే కొంచెం ఫ్రెష్ అయిపోయాము. ఇంకా నేను మార్నింగ్ సేమియా చేశాను కదా, సేమియా ఖీర్ చేశాను కదా, సో దాంట్లో ఏమంటే గట్టిగా అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి చూస్తే ఇంకా గట్టిగా అయిపోయి ఉండింది. ఇంకా దానికి ఇంకా మిల్క్ వేసేసి ఇంకా కొన్ని పప్పులు అలా గీలో వేయించి దాంట్లో వేసి కొంచెం బాగా మోడిఫై చేసి వేడిగా తింటే బాగుంటుంది అనిపించింది. గట్టిగా అయిపోయింది చెప్పాక సేమియా వేసి కలబెట్టలేదు అనేసి, అందుకని అనమాట. మళ్ళీ ఇంటికి వచ్చి ఆ సేమియా మంచిగా టేస్టీగా చేసుకున్నాను. సో మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో సేమియా పాయసం. మీకు తెలుసు కదా, ఆంటీ అయితే వాటర్తో చేస్తారు, మిల్క్ వేస్తే కుమారు సునీల్ వీళ్ళు తినారనమాట. మా సుదర్శన్ కూడా ఒకప్పుడు వాటర్తోనే తినేవాడు, అంటే వాటర్ వేస్తేనే తినేవాడు, పాలు వేస్తే నచ్చేది కాదు, బట్ అలవాటు అయిపోయినట్టుంది. నేను మాత్రం పాలు వేస్తేనే తింటాను. ఇంకా ఇది ఎవరికో తెలుసా, అనితకి. అప్పుడు నాకు అనిత మురుకులు కొన్ని ఇంకో దాంట్లో ఏదో స్వీట్ పంపించుండింది. సో ఆ గిన్నెలు అట్లే ఉన్నాయి, దాంట్లో ఇంకా పాయసం పెట్టి పంపిస్తున్నాను. అనిత అంటే మన సబ్స్క్రైబర్, నా వెల్ విషర్. ఇంకా ఈ అపార్ట్మెంట్లోనే ఉంటుందని చెప్పాను కదా. వచ్చి మీరు వెళ్ళిల్లో ఆంటీకి ఇచ్చేస్తండి, స్లోగా జాగ్రత్తగా. బాయ్ బాయ్, తొందరగా రండి, బాయ్. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. రూబీ అక్క, నువ్వు ఇద్దరు కలిసి ఉన్నాను, కలిసి వెళ్ళండి. కాలుతుందా రెడీ? థ్యాంక్స్ చెప్ప ఆంటీకా. బాయ్. రాపిరా లోపలికి వచ్చే, జాగ్రత్త. నాకు బీపీ ఎవరంటారు బీపీ అని? గబ్బు అంటారు. ఇంకా గబ్బు అంటే మా అబ్బోడు గుర్తుకొచ్చేసాడు. అబ్బు, సాగర్, ఢిల్లీ, మాఫీస్ గాడు. అబ్బా రాఖీ పండగ కదా రేపు. సో ముందుగా చెప్పేస్తాం మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ రక్షాబంధన్. ఇంకా ఈ రక్షాబంధన్కి ఇక్కడ ఉంటాము, బెంగళూరులో ఉంటాం, దూరంగా ఉంటాం అందరికీ అనేసి అస్సలు అనుకోలేదు. పంచే
ఇలా 2 minutes అన్నట్టు 2 minutes అన్నట్టు. ఇంకా వీళ్ళేమంటే పంచర్ గేమ్ అనేసి ఒక గేమ్ ఆడుకుంటారు. ఆ ముక్కులు దాచిపెట్టుకొని ఉంటారు అనమాట. ఓపెన్లో పెట్టుకున్నారంటే కొరికేసుకుంటారు ఒకరికొకరు. అదేదో పంచర్ గేమ్ అంట. మరి హెల్ప్ కావాలంటే వీళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఏదో గేమ్ ఆడుతూ ఉంటారు. దాంట్లో మా రూబోడ్ ఈరోజు పంచర్ అయిపోయాడు సుదర్శన్ చేతిలో. పాపం ఆ సుదర్శన్కి అసలు వర్క్ చేయనిస్తున్నారేమో చూడండి. ఆ చైర్ తీసేసుకున్నారు, నుంచొని వర్క్ చేస్తున్నాడు. వాళ్ళని కనీసం వెళ్ళండి అనేసి కూడా గట్టికి కూడా అరవడు పాపం. అట్లే అడ్జస్ట్ అయిపోతాడు. రూబోడ్ ఎక్కడా? కంప్యూటర్ ల్యాప్టాప్ లో చేస్తున్నాడు. కదలదని బాబు చేయను. సీరియస్ గా ఐఏఎస్ ఆఫీసర్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా చేయడు. ఫాస్ట్ టైపింగ్ కూడా చూడాలి. ఏం బాబా గలీజ్ గా నోసులు క్లోజ్ చేసుకొని ఉన్నారు. అంతే చేయాలి సార్ జీవితం. ఏ జంప్ చేయి క్యాపీ. ఇంకా ఇదేమంటే లైఫ్ లాంగ్ ఎగ్ బాయిలర్ ఒకటి కొనుక్కున్నాను రీసెంట్గా. నాది పాతది ఉంది, అది పాడైపోయింది. నేను మొన్న కిచెన్లో ఫిల్టర్ చేశాను కొన్ని చాలా సామాన్లు అని చెప్పాను కదా అక్కడ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు. సో అప్పుడు అది పడేశారు మా సుదర్శన్, అందుకే కొత్తది కొనుక్కున్నాను. ఇది చాలా బాగుంది తెలుసా, నేను యూజ్ చేశాను కూడా. అందరి దగ్గర ఉంటుందిలేండి. నేను ఫస్ట్ కొత్తది కొనుక్కున్నాను అనేసి జస్ట్ మీ అందరితో షేర్ చేస్తున్నాను అంతే. ఇదేమంటే మనకి మీడియం కావాలంటే మీడియంగా ఉడుకు పెడుతుంది ఎగ్స్, ఫుల్గా కావాలంటే ఫుల్గా, ఇంకా హాఫ్ బాయిల్ కూడా వేసుకోవచ్చు దీంట్లో. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ ఫర్ ద నోటిఫికేషన్ అని చూడొచ్చు. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.